2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. పైథాన్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కరెంట్ ట్రెండ్‌కి తగ్గట్టు ఏఐలో ఫిట్ అవ్వగలుగుతారా? డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ నో అండి. ఓకే. ఎందుకు అంటే ఏఐకి పైథాన్ బేస్. కానీ పైథాన్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏఐ డెవలపర్ కానీ డేటా సైన్స్ డెవలపర్ కానీ అవ్వాలి అంటే పాసిబుల్ అవ్వదు. ఎందుకో చెప్తాను. ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఈ రెండిట్లో మనం కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అంటే మెయిన్ ప్రోగ్రామింగ్ కన్నా కూడా మ్యాథమెటికల్గా స్ట్రాంగ్ ఉండాలండి. సో మ్యాథమెటికల్గా అన్నప్పుడు ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్, డిఫరెన్షియేషన్, క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జిబ్రా. సో వీటి మీద ఎంత స్ట్రాంగ్ గ్రిప్ ఉంటే మీరు ఏఐలో అంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం అల్గరిథమ్స్ అంటాం. సో ఏఐకి జనరల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు అల్గరిథమ్స్ అంటే లాజిక్స్ రాసుకుంటే సరిపోద్ది. అదంతా నార్మల్ కోడింగ్లో సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో అయిపోద్ది. బట్ ఏఐకి వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ డిఫరెన్షియేషన్, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ వీటిని యూజ్ చేసి అల్గరిథమ్స్ బిల్డ్ చేస్తారనమాట. సో అందరూ ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనం ఏజెంట్స్ అంటున్నాము. సో ఆ ఏజెంట్స్ ఎక్కడ ఉంటున్నాయి? మనం వాడే జెమిని, చాట్ జీపీటీ, క్లాడ్ వీటిల్లో నుంచి వస్తాయి అన్నమాట. సో ఎవరో ఒకళ్ళు ఈ ఏజెంట్స్ బిల్డ్ చేస్తారు. ఆ ఏజెంట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ వర్క్ని సింప్లిఫై చేసుకుంటే ఏఐ యూజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఓకే. యాక్చువల్గా మనం అప్పుడు ఏమవుతాం? యూజర్ అవుతాం. కానీ మనం అవ్వాల్సింది ఏంటి? డెవలపర్. సో డెవలపర్ అవ్వాలి అన్నప్పుడు ఏజెంట్ని యూజ్ చేయటం కాదు, ఏజెంట్లో ఆ స్కిల్ ఎలా బిల్డ్ చేయాలి. సో మనకు కావాల్సిన ఆటోమేషన్ చేయటానికి, అదే ఆటోమేటిక్గా ఇన్స్టెడ్ ఆఫ్ యూ అది చేయటానికి ఏం కావాలి అన్నది, ఆ స్కిల్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది వస్తే అప్పుడు మీరు ఏఐ డెవలపర్గా చేస్తున్నట్టు అనమాట. సో ఆ స్కిల్ రావటానికి ఓన్లీ పైథాన్ సరిపోదు. ఓకే, ఇందా నేను చెప్పినట్టు పైథాన్ ప్లస్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. నేను ఈ మధ్య రీసెంట్గా కంపెనీస్ హైయర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని, సిఇఓస్ని కానీ లేకపోతే హైరింగ్ హెడ్స్ని కానీ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే అండి, పైథాన్ వచ్చిన వాళ్ళకి మ్యాథమెటికల్ స్కిల్స్ నేర్పించడం చాలా కష్టం. ఓకే, అదే మ్యాథమెటికల్ స్కిల్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ప్రోగ్రామింగ్ నేర్పించడం చాలా ఈజీ. అందుకని మేము ఇప్పుడు హైర్ చేసేటప్పుడు ఈ మ్యాథమెటికల్ స్కిల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అన్నది చూసి మేము అప్పుడు హైర్ చేసుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు బాగా హైప్ ఉందండి ఏఐ గురించి, డేటా సైన్స్ గురించి. మనం ఈవెన్ ఇదివరకు గూగుల్ ఎక్కువ వాడేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ బదులు జెమినీ కానీ చాట్ జీపీటీ కానీ ఎక్కువ వాడుతున్నాం సెర్చ్కి. ఏదైనా తెలియాలి ఇదేంటి అన్నది దాని ఇన్ఫర్మేషన్ తెలియటానికి. సో అంటే యూజర్స్ పెరిగిపోతున్నారు. ఈ హైప్ వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తారు. సో ఏఐ నేర్చుకోవాలి, ఏఐ డెవలపర్ అవ్వాలి అన్న డైరెక్షన్లోనే వెళ్తారు. సో ఈ పాయింట్లో మీరు యూనిక్గా ఉండాలి. మీకు ఆల్రెడీ పైథాన్ వచ్చు, మీరు ఏఐ డెవలపర్ అవ్వాలి, కానీ యూనిక్గా ఉండాలి. గుంపులో ఒకళ్ళలాగా కాకుండా సపరేట్గా ఒకళ్ళుగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా డొమైన్ ఎక్స్పర్టైజ్ యాడ్ చేయాలి. మనకి మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్, ఈ కామర్స్ సెక్టర్, ఫినాన్స్ సెక్టర్, ఇట్లా మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. సో ఆ డొమైన్స్ నాలెడ్జ్ కనుక గెయిన్ చేసుకొని ఆ డొమైన్ నాలెడ్జ్కి ఏఐని ఎలా యూజ్ చేయాలి అన్నది కనుక నేర్చుకోగలిగితే కనుక మీరు కంప్లీట్ యూనిక్గా ఉంటారు, మంచి జాబ్స్ క్రాక్ చేయగలుగుతారు. సో పేరెంట్స్ కూడా బ్లైండ్గా అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఏఐ మీదే మీరు ట్రైన్ అవ్వండి అని చెప్పి మీ పిల్లల్ని పుష్ చేయొద్దు. సో దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా ఏఐ అన్నది కంప్లీట్గా స్టేబుల్ అవ్వలేదు. సో బేసిక్ ఫౌండేషన్ అవసరం. ఒక ఇల్లు కట్టడానికి మనకి ఎట్లాగైతే ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం 2 floors కానీ 3 floors కానీ కట్టగలుగుతాం, లేదా డూప్లెక్స్ హౌస్ కట్టడానికైనా పాసిబుల్ అవుతుంది. సో ఆ ఫౌండేషనే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఆ పైథాన్ ప్రోగ్రామింగ్ ఎంత స్ట్రాంగ్గా నేర్పిస్తారు అన్నది ఇంపార్టెంట్.
నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అర్థమయ్యేలా ఉంది. ఈవెన్ పేరెంట్స్కి కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉండేలా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.